హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేసుకోపోయేది పుదీనా పచ్చడి. దానికోసం కావాల్సిన పదార్థాలు 1 కప్ పుదీనా, 1 కప్ టమాటో, చిల్లీ పావు కేజీ, చింతపండు కొంచెం, పల్లీలు 2½ స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, నువ్వులు 1 స్పూన్. ఇప్పుడు మనం ఒక మూకుడిని స్టవ్ మీద పెట్టేసి వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేశాక మనం పెట్టుకున్న స్టవ్ మీద మూకుడు వేడి అయ్యేలోపు మనం చిల్లీని ఇలా తుంపుకోవాలి. ఇలా తుంపుకున్న తర్వాత మన మూకుడు అనేది వేడి అయ్యాక పల్లీలను మనం వేగనివ్వాలి. అలా ఒక 2 నిమిషాల పాటు పల్లీలు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం ఇలా పల్లీలు వేగాక మనం జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా కొద్దిసేపటి వరకు మనం వేగించాలి. ఇలా వేగిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాక మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చిన్న బౌల్లో మనం తీసేసుకొని ఒక జార్లో మనం దానిని వేసుకోవాలి. ఈలోపు మూకుడు వేడైంది కాబట్టి మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. అండ్ ఇది వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇది వేడయ్యాక చిల్లీ వేసుకోవాలి. పావు కేజీ చిల్లీ అనుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా చిల్లీ అనేది కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉంచి ఒక ప్లేట్లోకి మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం అదే ఆయిల్ సరిపోతుంది. ఆయిల్లోనే మనం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని అలా ఆయిల్ అంతా దానికి పట్టేలాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అది మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఇలా మనం పుదీనాని కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే పుదీనా అనేది మాడకుండా ఉంటుంది. ఇది ఓవరాల్గా మగ్గిన తర్వాత మనం టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా అది కలిసేలాగా, పుదీనా టమాటో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే పుదీనా టమాటో పచ్చితనం అనేది పోవాలండి. దీని తర్వాత ఒక స్పూన్ ఆఫ్ పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఆ పసుపు కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా పట్టేయాలండి పుదీనాకి టమాటోకి. ఇలా పట్టేసినాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా అంతా మగ్గిన తర్వాత మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అది కూడా మొత్తం టమాటోకి పుదీనాకి పట్టేలాగా కలుపుకోవాలి.
ఇది ఎందుకనంటే కొంచెం పులుపుతనం ఉండడం కోసం. మీకు ఇంకా ఎక్కువ పులుపుతనం కావాలంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువ. కానీ ఇలా అంతా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. పుదీనా టమాటా అనేది ఎలా మగ్గిందో చూసారు కదా. ఒకసారి కలుపుకొని మనం ముందు అనుకున్న జార్లో అందులో ఉల్లరి వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. అలా ఒక 2 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా కచ్చాపచ్చగా మనం చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ దీంట్లో చిల్లీని యాడ్ చేశారు. చిల్లీని అంతా యాడ్ చేసి కొంచెం దొడ్డుప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అండ్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ పేస్ట్ ఎలా వచ్చిందో. ఇంత పొడి పొడిగా వచ్చింది కదండి. ఆ పేస్ట్ని తీసుకొని ఒకసారి అలా అలా కలుపుతున్నారు. మీరు కూడా కలుపుకొని దాంట్లో మనం ముందు చేసుకున్న గ్రేవీని అంతా యాడ్ చేయండి. ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకోవాలి. మరీ మెత్తగైనా బాగోదండి. ఇలా అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక చిన్న మూకుడు తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోయేంత వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలను మనం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని యాడ్ చేశాక కరివేపాకుని వేసుకుందాం. ఈ కరివేపాకుని కూడా యాడ్ చేసినాక ఒక స్పూన్ ఆఫ్ పసుపుని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి అంతా కలిపేసి ఆ పోపుని ఆ గ్రేవీలో మనం వేసుకోవాలి. ఇదేనండి పుదీనా పచ్చడి. దీని తర్వాత అంతా కలిపేసుకోవాలి. పైనంగా ఆయిల్ అనేది ఉంది, ఇంకా మేము కలపలేదండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇదేనండి ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయింది.